Now let's get Acts 2. Thank you. And we'll just... Acts 2, and we'll find out whether this is right or not. Whether he was proved that he was God. Get Acts 2. Now let's get here at the 22nd verse. Peter speaking the day of Pentecost. ఇప్పుడు అపోస్తుల కార్యములు 2 తీద్దాం. వందనాలు. మరియు అపోస్తుల కార్యములు 2. మరి ఇది సరైందో కాదో చూద్దాం. ఆయన దేవుడని తాను నిరూపించుకున్నది. సరే, అపోస్తుల కార్యములు 2 తీయడి. ఇక్కడ 22వ వచనం తీద్దాము. పెంతెకోస్తు దినాన పేతురు మాట్లాడుచున్నాడు. Ye men of Israel, hear these words. Jesus of Nazareth, a man approved of God among you by miracles, wonders, and signs which God did by him in the midst of you, as you yourselves also know. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపర్చెను. ఇది మీరే ఎరుగుదురు. A man that was approved that it was God among you by the very things he done, proved that he was. Here's Peter standing at the Sanhedrin telling them. Nicodemus knowed the same. He said, Rabbi, we all know that you are a teacher comes from God, because no man can do these things as he come from God. ఒక మనిషి నిరూపించబడుటచే దేవుడు మీ మధ్య ఉన్నట్టుకు రుజువు. ఆయన చేసిన కార్యముల ద్వారానే ఆయన ఏమైంది నిరూపించబడ్డాడు. ఇక్కడ పేతురు సన్హెడ్రిన్ సభ ఎదుట నిలబడి వారితో చెప్పుచున్నాడు. అదే విషయం నికోదేముకు తెలుసు. అతడు చెప్పాడు, రబ్బీ, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమందరము ఎరుగుదము. ఎందుకనగా అతడు దేవుని యొద్ద నుండి వచ్చినట్లయితే ఎవరునూ ఈ సంగతులు చేయరు. చూశారా? They know it. But why? Now what? Now Eve was promised this, but when that bride come on down and refused when the real word came to her, so the woman refused to recognize the Hebrew bride. అది వారికి తెలుసు. అయితే ఎందుకు? ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఇది హవ్వకు వాగ్దానం చేయబడినది. అయితే ఆ పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు, నిజమైన వాక్యము ఆమె యొద్దకు వచ్చినప్పుడు నిరాకరించెను. కాబట్టి హెబ్రీ పెళ్లి కుమార్తె గుర్తించుటకు నిరాకరించెను. For she was the bride of God. He put her away in divorcement. Is that right? Yeah. She was a bride of God. You say, well, he was never married yet. That's right. But Joseph put Mary away before it was going to put Mary away before this marriage. See? He was engaged to her. ఎందుకనగా ఆమె దేవుని యొక్క పెళ్లి కుమార్తె అయ్యుండెను. విడాకులిచ్చి ఆయన ఆమెను వదిలిపెట్టెను. అవునా? ఆమె దేవుని పెళ్లి కుమార్తె. నీవు చెప్తావు, సరే, వారికింకా వివాహము కాలేదు అని. అవును. అయితే యోసేపు మరియను వేరుగా విడినాడా వలనని కోరాడు. చూశారా? అతడు ఆమెతో ప్రధానము చేసుకున్నాడు. And when he come, and the word that he promised come for the wedding, he found her wrapped in her substitutes so bad that she wouldn't take the real promise that had been made, the word, Christ. మరియు ఆయన వచ్చినప్పుడు ఆయన వాగ్దానం చేసిన వాక్యము వివాహము చేసుకుంటూ వచ్చెను. ఆమె ప్రత్యామ్నాయములతో ఎంతగానో ఆమె చుట్టబడి ఉండుట ఆయన కనుగొన్నాడు. నిజముగా వాగ్దానం చేయబడిన వాక్యమైన క్రీస్తును ఆమె తీసుకోలేదు. Maybe you don't get it. Right? Let me go over it again. I want you to get this. See? She was promised the bride, Eve, to be a redeemer. The redeemer would be the Word. And when the Word came made flesh, she rejected it. బహుశా మీరది అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు మరలా దానిలోనికి వెళ్ళనివ్వండి. మీరది తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అవును,
ఒక విమోచకుని పొందుకోబోతున్నదని ఆమెకు వాగ్దానము చేయబడెను. పెళ్లి కుమార్తె హవ్వ, ఆమె విమోచకుడు వాక్యమయుండును. వాక్యము శరీరధారి వచ్చినప్పుడు ఆమె దానిని తిరస్కరించెను. She was given substitutes, a whole lot of substitutes, given substitutes to go on until the Redeemer come. And when the Redeemer comes, she wanted to continue with her substitute and rejected the true word. Amen. That was the Hebrew bride. So did he by the second Eve bride, the mother of all spiritual living. See? Eve means the mother of all that's spirit, all that's living. Eve, mother of all that's living. ఆమెకు ప్రత్యామ్నాయములు ఇవ్వబడెను. ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయమును పట్టుకునుడి. విమోచకుడు వచ్చు వరకు ప్రత్యామ్నాయములు ఇవ్వబడెను. మరియు విమోచకుడు వచ్చినప్పుడు నిజమైన వాక్యమును తిరస్కరించి ప్రత్యామ్నాయమును కొనసాగించుటకు కోరెను. చూశారా, అది హెబ్రీ పెళ్లి కుమార్తె. అలాగే ఆయన రెండవ హవ్వ ద్వారా పెళ్లి కుమార్తె. అందరూ ఆత్మీయులకు. చూశారా, హవ్వ అనగా అందరికీ తల్లి, అనగా సజీవులందరికీ. హవ్వ జీవించు వారందరికీ తల్లి. Now, and when he came to the Hebrew bride, she was the mother of all that was living. But she rejected it. Natural Eve fell in Eden by listening to Satan's reasoning against God's word. That's how she fell. All right, sir. She fell because she did that. హెబ్రీ పెళ్లి కుమార్తె యొద్దకు ఆమె వచ్చినది. ఆమె సమస్త జీవులకు తల్లి. అయితే అది ఆమె నిరాకరించినది. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా సాతాను యొక్క వాగ్వాదమును వినుట వలన ప్రకృతి సంబంధమైన హవ్వ ఏదేనులో పడిపోయినది. ఆ విధంగా ఆమె పడిపోయినది. సరేనండి, ఆమె పడిపోయింది. కారణం ఆమె అది చేసినది. Spiritual Eve. Now that's the church, Christ, bride. She fell not in Eden but in Rome. Amen. See? At the Nicaea Council, when she rejected that Pentecostal church that went down to Nicaea and listening to Romans' reasoning, instead of holding on to the Word, she fell and everything away from her died with her, around her. ఆత్మ సంబంధమైన హవ్వ. ఇప్పుడు అది సంఘము, క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె. ఆమె పడిపోయినది. ఏదేన్లో కాదు, అయితే రోమ్లో. చూశారా, ఆ పెంతికోస్తు సంఘమును నిసియా సభలో నిరాకరించినప్పుడు నిసియాలోకి వెళ్లి వాక్యమును పట్టుకుంటుకు బదులు రోము తర్కమును వినుట వలన ఆమె పడిపోయింది. ఆమె చుట్టూ ఉన్న సమస్తము ఆమెతో చనిపోయినవి. Now, just as natural Eve fell, spiritual Eve fell. God's bride fell in the garden. Christ's bride fell in Rome. ఏ విధముగా ప్రకృతి సంబంధి అయిన హవ్వ చనిపోయినదో ఆత్మ సంబంధమైన హవ్వ పడిపోయినది. దేవుని పెళ్లి కుమార్తె పడిపోయినది, తోటలో పడిపోయినది. క్రీస్తు పెళ్లి కుమార్తె రోములో పడిపోయినది. See? Notice. By the same reasoning against God's word, she also forfeited her rights of virtue to Satan, which we found in the breaking of these seals, that was Satan and still is Satan there. Amen. The Bible said it's the very seed of Satan. Amen. చూశారా, గమనించుడి. దేవుని వాక్యమునకు వ్యతిరేక్తమైన అదే కారణము చేత ఆమె సద్గుణ హక్కులను కూడా సాతాను యొద్ద కోల్పోయినది. ఈ ముద్రలు విప్పినప్పుడు అది సాతానని మనము కనుగొనుచున్నాము. మరియు ఇంకనూ సాతానై ఉన్నది. బైబిల్ చెప్తున్నది అది సాతాను యొక్క సింహాసనమని. And as Eve forfeited her virtuous rights and give them over to Satan in the Garden of Eden, the church, the bride of Christ,
did the same thing at Rome when they forfeited the Bible for their dogmas and reasoning. See how types? మరియు ఏ విధముగా హవ్వ తన సద్గుణ హక్కులను పోగొట్టుకున్నదో మరియు ఏదేను తోటలో వాటిని సాతానుకు ఇచ్చిందో, సంఘము క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె వారి యొక్క సిద్ధాంతములకు తర్కములకు బైబిల్ను పోగొట్టుకున్నప్పుడు రోములో అదే పని చేసినది. ఇలాంటి పోలికో చూడండి. You just run those types, you're bound to come out right. If my hand looks like, if I've never seen myself and I see my shadow coming, I'll know just about what I look like. See? But that's where, if you want to see what's coming, look what has been. For all the old things were shadows of things to come, the Bible said. All right. మీరు ఆ పోలికలను సరిగా నడిపించినలా మీరు సరి అయింది పొందుకోగలుగుతారు. నా చేయి ఇలా కనిపిస్తే నన్ను నేనుగా ఎన్నడూ నేను చూచుకొనలేని ఎడలా నా నీడ వచ్చుట నేను చూస్తాను. నేను ఎలాగున్నానో నేను తెలుసుకుంటాను. అవునా? అయితే అదే మార్గము. ఏమి వస్తుందో నీవు చూడాలనుకుంటే ఏమై ఉండెనో చూడు. ఎట్లనగా పాతవన్నీ కూడా రాబోచున్న వాటి ఛాయలు అని బైబిల్ చెప్పుచున్నది. మంచిది. For she forfeited her virtuous word, the word of God, when she sold the Bible and put a man in there that says that the church has rights to change anything they want to change. And they've done it. ఏలయనగా నీతియుక్తమైన వాక్యమును దేవుని వాక్యమును ఆమె కోల్పోయినది. బైబిల్ను అమ్ముకుని సంఘము ఏది కోరితే దాన్ని మార్చవచ్చు అని చెప్పు మనిషిని ఆమె ఏర్పరచుకున్నది మరియు దానిని వారు చేశారు. And the bride of Christ, the Pentecostal bride, sold out her virtue at Nicaea just as Eve sold her virtue to Satan in the Garden of Eden. Exactly. All right. మరియు క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె, పెంతికోస్తు పెళ్లి కుమార్తె హవ్వ తన సద్గుణాన్ని ఏదేను తోటలో సాతానుకు అమ్మినట్లు తన సద్గుణాన్ని నికేయాలో అమ్మినది. ఖచ్చితం. సరే. God has promised this church, this Pentecostal church, knowing she would do it like He did to Eve. God has promised the Pentecostal church. Do you believe that she sold her birthrights before her virtue when she left over there? Do you believe that? She did. దేవుడు వాగ్దానం చేశాడు. ఆమె అది చేయునని ఎరిగి ఈ సంఘానికి, ఈ పెంతికోస్తు సంఘానికి హవ్వకు ఆయన చేసినట్లు దేవుడు వాగ్దానం చేశాడు. పెంతికోస్తు సంఘము ఆమె తన జన్మ హక్కులను ఆమె అక్కడ వదిలిపెట్టినప్పుడు జన్మ హక్కులను అమ్మినదని మీరు నమ్ముతున్నారా? ఆమె నిజంగా చేసినది. Then what good is a creed not based on this Bible? How would somebody find what's called the Apostles' Creed or even one word of it in the Bible? That's a Catholic creed, not an Apostles' Creed. అలాంటప్పుడు ఈ బైబిల్ మీద ఆధారపడకుండా ఒక సిద్ధాంతం వలన ప్రయోజనమేంటి? అపోస్తుల సిద్ధాంతము లేక దాన్ని గూర్చిన ఒక్క మాట అయినా బైబిల్ గ్రంథంలో ఉన్నదో ఒకరు నాకు చూయించవలనని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అది కేథలిక్ సిద్ధాంతము, అపోస్తుల సిద్ధాంతము కాదు. Read Acts 2:38, that's Apostles' Creed. Now, that's what they used all the time anyhow. అపోస్తుల కార్యములు 2:38 చదువు. అది అపోస్తుల సిద్ధాంతం. ఆయనకు ఏదైనా ఉన్నట్లయితే అవునా? ఇప్పుడు అది వారు అన్ని వేళల్లో వినియోగిస్తారు. So if you see, so they sold out their birthrights. Not only that, Methodist, Baptist, Presbyterian, Pentecostals, the rest of them's done the same. She formed a denomination. కాబట్టి చూశారా? కాబట్టి వారి జన్మ హక్కులను వారు అమ్మివేశారు. అది మాత్రమే కాదు, మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, పెంతికోస్తులు మిగతా వారు అదే చేశారు. ఆమె సంఘశాఖగా నిర్మాణమైంది. Rome, what made her do that, she formed a denomination and put man at the head of it. And the Methodist, Baptist, Pentecostals, and everyone's done the same thing, put a group of men at the head of it. Yes. No matter what God says, you got to do it the way they say do it. అలాగు చేయటానికి రోము కారణమైంది.
ఆమె సంఘశాఖను నిర్మాణం చేసింది. దానికి శిరస్సుగా ఒక మనిషిని పెట్టినది. మరియు మెథడిస్టు, బాప్టిస్టు, పెంతికోస్తు మరియు ప్రతి ఒక్కరూ అదే విషయము చేశారు. దానికి శిరస్సుగా గుంపు మనుషులు ఉంచారు. దేవుడు ఏమి చెప్పినది అవసరం లేదు. వారు చేయమని చెప్పినట్లు మీరు దాన్ని చేయవలసిన వారై ఉన్నారు. So what is it? It's nothing in the world but spiritual prostitution. Wrong type of woman. Yes, sir. Creeds. Lying creeds. Man-made. Then she became, when she did that, now I'll prove this, she became a whore to God. You believe the Bible says that? Yes, sir. Her daughters has done the same. సరే, ఏంటది? అది లోకములో మరేమీ కాదు, ఆత్మ సంబంధమైన వ్యభిచారము తప్ప. తప్పుడు పోలిక అయిన స్త్రీ. అవునండి, సిద్ధాంతాలు అబద్ధపు మానవ కల్పితమైన సిద్ధాంతాలు. తరువాత ఆమె చేసినప్పుడు నేనది ఇప్పుడు రుజువు చేస్తాను. ఆమె దేవుని పట్ల వేశ్యగా మారినది. బైబిల్ అది చెప్తుంది. మీరు నమ్ముతున్నారా? అవునండి, ఆమె కుమార్తెలు అదే చేశారు. Now in Revelation 17, if you want to mark it down, John was taken in the Spirit and saw a great whore setting up on, and we read it last night, and there was the 7 hills, and exactly what she had done, and she had given the world her filthy fornications. Is that right? ఇప్పుడు ప్రకటన 17లో మీరది గుర్తుపెట్టుకోవాలనుకుంటే, యోహాను ఆత్మలో కొనిపోబడ్డాడు మరియు ఒక గొప్ప వేశ్య కూర్చొని ఉండుటను చూశాడు. మరియు గత రాత్రి అది చదివిన్నాం. అక్కడ 7 కొండలున్నవి. ఖచ్చితంగా ఆమె అది చేసినది. ఆమె లోకమునకు తన అపవిత్ర జారత్వమును ఇచ్చెను. అది నిజమేనా? And all the kings of the earth committed fornications with her. Cheating, stealing, lying, paying for repentance and novenas and every other thing. భూరాజులందరూ ఆమెతో వ్యభిచరించిరి. మోసగించుట మరియు దొంగిలించుట మరియు అబద్ధం చెప్పుట మరియు మారు మనసుకు డబ్బు చెల్లించుట మరియు నోవెనాలు మరియు ఇతర కార్యములు చేయుట. Well, I remember she had daughters. Well, if she become a body under an organizational system, then the whole system's wrong. Amen. Amen. And if Eve, disobeying God, threw everything into death that was under, and every church that organizes throws everything to death under. That's right. Exactly. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, ఆమె కుమార్తెలున్నారు. మంచిది. ఆమె ఒక సంస్థగా మారి ఒక సంస్థాపక పద్ధతిన ఉండినట్లయితే మొత్తము క్రమమే తప్పు. హవ్వ దేవునికి అవిధేయురాలై ఆమె క్రిందనున్న సమస్తమును మరణమునకు గురి చేసినట్లుగానే నిర్మలాత్మైన ప్రతి సంఘము దాని క్రిందనున్నది మరణమునకు త్రోయిచున్నది. ఖచ్చితం. The whole thing's gone. That's exactly according to the word here. Read Revelation 17. And the Bible said that he would burn her with fire and all her children with her. Amen. Right. Amen. That means every organization and system will burn with the whole. సమస్తమును పాడైపోయినది. ఇక్కడున్న వాక్య ప్రకారముగా ఖచ్చితంగా అదే. ప్రకటన 17 చదువు. మరియు బైబిల్ చెప్తుంది, ఆయన ఆమెను ఆమెతో కూడానున్న ఆమె యొక్క బిడ్డలందరినీ అగ్నితో కాల్చివేయును అని. అవునది నిజం. దాని అర్థం ప్రతి నిర్మాణాత్మక పద్ధతి కాల్చివేయబడును వేశ్యతో. That sounds flat, and I know you'll hear from it. I want to hear from it. Amen. And that's right, the Bible said so that makes it right. అది వినటానికి కఠినంగా ఉంటుంది. మీరు దాని నుండి వింటారని నాకు తెలియను, మరియు నేను దాని నుండి వినగొరుతాను. నేను అది అయినప్పటికీ సరియే, అలాగని బైబిల్ చెప్తుంది. కాబట్టి అది నిజముగా ఉన్నది. She became a whore. You can read Revelations, the 17th chapter. What did she do? She committed fornications against her own husband. Well, you say, no, that's the Bible. The Word is God.
ఆమె వేశ్యగా మారినది. ప్రకటన 17వ అధ్యాయంలో మీరది చదవగలరు. ఆమె ఏమి చేసినది? ఆమె తన సొంత భర్తకు వ్యతిరేకంగా వ్యభిచరించినది. సరే, మీరు కాదు అని చెప్పవచ్చును. అది బైబిల్ వాక్యము, దేవుడు. And if you take one thing, would you want your wife kissing some other man? If she didn't do no more than that, you would want her doing it. She'd prove her untrueness. మరియు ఒక దానిని మీరు తీసివేసినలా మీ యొక్క భార్య ఇంకొక పురుషుని ముద్దు పెట్టుకునుట మీరు కోరుకుందురా? ఆమె అంతకంటే ఏమీ చేయకున్నను మీరది చేయుటకు కూడా ఇష్టపడరు. ఆమె యొక్క అపనమ్మకత్వము నిరూపణ చేయుచున్నది. Whosoever shall take one word away from it or add one to it. Hallelujah. Christ quotes his wife pure with the word. That's the way she must be. ఎవరైనా దాని నుండి ఒక్క వాక్యము తీసివేసినలా లేక దానికి ఒక్క వాక్యమును కలిపినలా, హల్లెలూయా, క్రీస్తు ఆయన భార్య వాక్యముతో పవిత్రముగా ఉండవలని కోరుచున్నాడు. ఆ విధముగా ఆమె ఉండవలసి ఉన్నది. Oh, nothing, not one thought or one jittle or anything or tittle will pass from that law, from that book till it's all fulfilled. Jesus said both heavens and earth will pass away, but my word shall never pass. ఆ యొక్క ధర్మశాస్త్రము నుండి కానీ లేక ఆ గ్రంథం నుండి కానీ అదంతా నెరవేరు వరకు ఏదీ కానీ ఒక సున్నైనను లేక పొల్లైనను ఏదైనను ఏ బిరుదైనను నెరవేరును. యేసు చెప్పాడు, భూమి ఆకాశము గతించును గాని నా మాట గతించదు అని. Don't put any private interpretation to it. He wants a pure, unadulterated, not even a flirt. I wouldn't want my wife flirt with some other man. And when you go to listen to any kind of reasons beyond that, you're flirting with Satan. దానికి ఎటువంటి వ్యక్తిగత అనువాదం పెట్టవద్దు. ఆయన పవిత్రమైన, కలుషితము లేని, చివరికి పరిహాసము కాని, నా యొక్క భార్య ఇంకొక పరాయి పురుషునితో సరసమాడుట నేను కోరను. దానికి మించి ఏ విధమైన తర్కాలు మీరు వినినట్లయితే సాతాన్తో మీరు సరసమాడుచున్నట్లుగా అగును. Amen. Don't make you feel God wants you to stay unadulterated. Stay right there in that word. Stay right with it. ఆమేన్. మిమ్ములను భక్తి పులకెత్తులుగా చేయట్లేదా? కలుషితము కాని వానిగా నీ ఉండాలని దేవుడు నిన్ను కోరుచున్నాడు. ఆ వాక్యముతో ఉండు, దానితోనే ఉండు. All right. God promised to her, as He did to Eve in the Garden of Eden, to this last Eve here, which the Pentecostal church, the beginning of the church itself, is the mother of all of the living people, because as long as they go in there, but you see, when they take up her sins, they die with her. హవ్వకు ఏదెను తోటలో ఆయన ఎలాగూ చేశాడో, ఇక్కడ ఈ చివరి హవ్వకు దేవుడు వాగ్దానం చేశాడు. అది సంఘమైన పెంతికోస్తు, ఆరంభ సంఘము. సంఘమే జీవించు ప్రజలందరికీ తల్లి. ఎందుకనగా వారు అక్కడ ఉండుట వరకు ఆ విధముగా ఉండెను. అయితే చూడు, వారు ఆమె యొక్క పాపములు తీసుకునుట వలన ఆమెతో వారు చనిపోతారు. Here comes a little fellow along and say, I want to serve God. They say, well, here's what you do. Go down there and repent. All right? I'll do it. Glory to God. Go down there and repent. Now come join us. Oh, there you are. I got it. That's right. Died right with it. That's what this book is teaching. See, not what I'm saying because it says here so. ఇక్కడ ఒక చిన్న వ్యక్తి వచ్చుచున్నాడు. అతడు చెప్పాడు, నేను దేవునికి సేవ చేయవలని కూర్చున్నాను అని. వారు చెప్తారు, మంచిది, ఇక్కడ నీవేమి చేయవలని చెప్పబడినది? క్రిందకు వెళ్లి మారు మనసు పొందు. సరే, నేనది చేస్తాను. దేవునికి మహిమ కలుగును కాక. క్రిందకు వెళ్లి మారు మనసు పొందు. ఇప్పుడు వచ్చి మాతో కలువు. అక్కడే మీరున్నారు. చూశారా, అది పొందుకున్నారు. అక్కడ దానితో పాటు చనిపోవచ్చున్నాడు. చూశారా, అది ఈ గ్రంథం బోధిస్తుంది. చూశారా, నేను చెప్పుడు కాదు, ఎందుకనగా అది ఇక్కడ చెప్పినది. సరే,
Now, God has promised her, as He did Eve, He told Eve there would come a time that the Word would come back to her again. Now, you remember that? Yes. What she lost from, it would be restored, because there's only one thing can restore, and that's the Word. Amen. Exactly. ఇప్పుడు ఆయన హవ్వకు చేసినట్లుగా ఆయన ఆమెకు వాగ్దానం చేశాడు. హవ్వతో ఆయన చెప్పాడు, ఒక సమయం వచ్చునని, వాక్యము ఆమె యొద్దకు తిరిగి వచ్చునని చెప్పాడు. మీకది జ్ఞాపకముందా? ఆమె దేనితో పోగొట్టుకునను అది తిరిగి ఇవ్వబడును. కారణం ఒకే ఒకటి పునరుద్ధరణ కాగలదు, అది వాక్యము. ఖచ్చితం. I said, shoot a gun. If you don't hit the target, find where it went off at. You got to come back there and start again. And if you go back, you go to Nicaea. That's where you start again. See, go back with them organizations, with all that church. నేను చెప్పాను, తుపాకిని పేల్చు అని. నీవు గురిని తగలకపోతే అది ఎచ్చరికపోయినదో తెలుసుకో. నీవు వెనుకకు తిరిగి వచ్చి తిరిగి ప్రారంభించు. అవునా? నీవు వెనుకకు వెళ్ళిన ఎడలా నీవు నికేయాకు వెళ్ళవలను. అక్కడే నీవు తిరిగి ప్రారంభించవలను. చూశారా? వెనుకకు వెళ్ళు. ఆ సంస్థాపనలకు దూరంగా ఉండు. ఆ సంఘమంతటికి దూరంగా ఉండు. We've been seeing these seals as perfectly. I always wondered all my life why I was so against the organizational systems. Not the people. No, the people are just like me or you or anybody else. But that system, that denominational system, now I see it right here. I never known it till now. That's right. మనం ఈ ముద్రలను క్రమంగా చూస్తున్నాము. నా జీవితమంతట్లో సంస్థాపక పద్ధతులకు నేనెందుకు వ్యతిరేకినా అని ఎల్లప్పుడూ ఆశ్చర్యపడుతుంటాను. ప్రజల కొరకు కాదు, కాదు. ప్రజలు నాలాంటివారు లేక నీలాంటివారు, అందరిలాంటివారు. అయితే ఆ పద్ధతి, ఆ సంఘర్షక పద్ధతి, దానినిక్కడే చూస్తున్నాను. ఇప్పటి వరకు నాకది తెలియదు. మరి అది అవునది నిజం. God promised the spiritual Eve, as same as He did the natural Eve, again the Word would be restored to her. In the last days, He would restore to the church to the original Word again. వాక్యము ఆమెకు పునరుద్ధరణ చేయబడినని ప్రకృతి సంబంధమైన హవ్వకు ఆయన ఎలాగూ చేశాడో అలాగే దేవుడు ఆత్మ సంబంధమైన హవ్వకు వాగ్దానం చేశాడు. కడవరి దినములలో మరలా అసలైన వాక్యమును ఆయన సంఘానికి పునరుద్ధరణ చేయును. I watch real close. I want you to be sure now. God promised Eve the time would come when the Word would be restored by her seed. Amen. This Word itself would become seed. బహు జాగ్రత్తగా గమనించుడి. నేను మీరు దీనిని నిశ్చయంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. ఆమె సంతానము ద్వారా వాక్యము పునరుద్ధరణ చెందు ఒక కాలం వచ్చునని దేవుడు హవ్వకు వాగ్దానం చేశాడు. ఈ వాక్యము దానికదే విత్తనముగా మారును. And when they give her a substitute, she held that substitute. And when the Word come to her, what she do? I don't want it. It was too humble. Didn't look right to her. Wasn't polished enough. A stable. Oh my. వారు ఆమెకు ప్రత్యామ్నాయము ఇచ్చినప్పుడు ఆ ప్రత్యామ్నాయమును పట్టుకున్నది. మరియు వాక్యము ఆమె యొద్దకు వచ్చినప్పుడు ఆమె ఏమి చేసినది? నాకు అది వద్దు. అదెంతో దీనత్వంతో ఉండెను. ఆమెకది సరిగా కనిపించలేదు, చాలినంతగా మెరవలేదు. ఒక పశులపాక. మాయ్. A guy like that, not a day in school? Oh, I couldn't accept that. That's no Messiah. A guy like guys kick him around like that and then call it Messiah? అలాంటి ఒక వ్యక్తి ఒకరోజు కూడా బడిలో ఉండలేదు. నేను దానిని అంగీకరింపను. అది మెస్సయా కాదు. తనను ఇతరులు ఆ విధంగా కుట్టుచు ఆ విధముగా చేయుచునను ఆయన మెస్సయాగా ఎట్లు పిలువబడతాడు? Let him put a rag around his face and hit him on the head. He called himself a prophet, a real prophet, raised up better. They didn't know prophets. Amen. Jesus said so. Amen. He said, if you'd have known the prophets, you'd know me. ఆయన ముఖము చుట్టూ గుడ్డను పెట్టి తర్వాత ఆయన తలపైన వారు కొట్టారు కదా. మరియు ఆయన తనకు తాను ఒక ప్రవక్తగా
ఒక నిజమైన ప్రవక్త లేచినని ఏ విధముగా చెప్పుకోగలుగుచున్నాడు అని వారు ఆలోచించారు. వాస్తవంగా వారు ప్రవక్తలను ఎరుగరు. అలాగని యేసు చెప్పాడు. ఆయన అన్నాడు, మీరు ప్రవక్తలను ఎరిగిన యెడల మీరు నన్ను ఎరుగుదురు. అవునది నిజం. Now notice, but when the word came to her, just exactly the way God said it would come, she had figured out some other way. Amen. I'm talking about the bride, the Jewish bride, the Hebrew bride. That was Eve to begin with. Now when we come out here, she didn't want it. She wants to stay with her substitutes. ఇప్పుడు గమనించు. అయితే వాక్యము ఏ విధముగా వచ్చునని దేవుడు చెప్పియున్నాడు. అదేవిధంగా వాక్యము ఆమె యొద్దకు వచ్చినప్పుడు ఆమె దానిని ఇంకో విధంగా తలంచుకునేను. నేను పెళ్లి కుమార్తెను గూర్చి మాట్లాడుతున్నాను. యూదా పెళ్లి కుమార్తె, హెబ్రీ పెళ్లి కుమార్తెను గూర్చి. ఆమెయే ప్రారంభములో హవ్వ. తరువాత అది ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె దానిని వద్దనెను. ఆమె తన యొక్క ప్రత్యామ్నాయములో ఉండగోరినది. Now God promised spiritual Eve at Pentecost. Told it even before it happened, 400 years before the church ever fell, that they would fall away. Amen. And they would do what they've done. Amen. But He promised in the last days He'd send the word again. ఇప్పుడు పెంతెకోస్తున దేవుడు ఆత్మీయ హవ్వకు వాగ్దానం చేశాడు. అది జరగకముందే, సంఘము పడిపోవుటకు 400 సంవత్సరములకు ముందే వారు పడిపోవుదురనియు, వారు ఇదివరకు చేసినట్లే ఇప్పుడు చేస్తారనియు చెప్పెను. అయితే కడవరి దినాల్లో వాక్యమును తిరిగి పంపుతానని ఆయన వాగ్దానం చేశాడు. Jesus spoke the same thing when He was on earth. He would send it again. And what will it find? It'll find the same thing that it found when it come first. Right. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అదే మాట్లాడాడు. తిరిగి ఆయనది పంపాడు. అది దేనిని కనుగొన్నది? అది మొదట వచ్చినప్పుడు దేనిని కనుగొన్నదో దానినే అది కనుగొన్నది. అవును. They want their substitutes. They want their denomination. They want their creeds. They want to live this way they want to. వారికి ప్రత్యానామములు కావాలి. వారికి వారి సంఘశాఖలు కావాలి. వారికి వారి 3 సిద్ధాంతాలు కావాలి. వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించ కోరుతారు. Well, I'm so and so. I belong to so and so. Don't make any difference what God's doing, how much He manifests Himself. He could raise the dead. He could tell the secrets of the hearts. He could do everything as the Bible said He would do. That don't make a bit of difference. If it ain't connected with my organization, there's nothing to it. నేను ఫలానా ఫలానా దానికి చెందాను అని కోరుతారు. దేవుడు ఎంత చేసినప్పటికీ, ఎంతగా తనకు తాను బయలుపరుచుకున్నప్పటికీ అది వారికి ఏ విధమైన క్రియ చేయలేదు. ఆయన చనిపోయిన వారిని లేపగలడు. హృదయం యొక్క రహస్యాలను ఆయన చెప్పగలడు. ఆయన చేయనని బైబిల్ ఏది చెప్తుందో అట్టి ప్రతిదానిని ఆయన చేయగలడు. అది ఏ విధమైన చిన్న వ్యత్యాసము లేదు. అది నా సంఘశాఖతో సంబంధం లేకపోతే దానికి సంబంధం లేదు. చూశారా? Same thing that Hebrew bride did. That's right. They listened to their substitute and God promised them the real. And when the real come, they didn't want it. It was too humble. అదే విషయాన్ని హెబ్రీ పెళ్లి కుమార్తె చేసినది. అవునా? చూశారా? వారు వారి యొక్క ప్రత్యాయాములను కోరారు. దేవుడు వారికి నిజమైంది వాగ్దానం చేశాడు. నిజమైంది వచ్చినప్పుడు అది వారికి అవసరం లేకపోయేను. అదెంతో దీనత్వంతో ఉండిపోయేను. That's the same thing today. When it rises on the scene, now God said in Malachi 4 that He would send a message in the last days that would restore. అది రంగం మీదకి వచ్చినప్పటికీ అలాంటి విషయమే ఈరోజు కూడా. ఇప్పుడు దేవుడు చెప్పాడు, మలాకి 4లో పునరుద్ధరణ చేయు వర్తమానమును కడవరి దినాల్లో పంపెదనని దేవుడు చెప్పాడు. Joel said, I will restore all the years, everything that Rome eat up, everything the Methodists eat up, everything the Baptists eat up, over that original Pentecostal branch, God said, I will restore it.
యోవేలు చెప్పాడు, నేను అన్ని సంవత్సరాలను పునరుద్ధరించెదను. రోము తినివేసిన ప్రతిదీ, మరియు మెథడిస్టులు తినివేసిన ప్రతిదీ, మరియు బాప్టిస్టులు తినివేసిన ప్రతి ఒక్కటి, ఆ సగము అసలైన పెంతికోస్తు కొమ్మ నేను పునరుద్ధరించెదను కడవరి దినమున అని దేవుడు చెప్పాడు. అవునది నిజం. And He can send us such a person that will be the only thing that God ever sent His word to was a prophet. Not to reformers, to prophets. Amen. It wasn't the hour for it. Now it's getting to be the hour, and that's the reason we're watching for it to come. Amen. It'll be so humble and gentle. మరియు అలాంటి వ్యక్తిని ఆయన పంపును. దేవుడు ఎల్లప్పుడూ ఆయన వాక్యమునకు పంపునది ప్రవక్త యొద్దకు, ఆయన వాక్యమును పంపునది ప్రవక్త యొద్దకు, సంస్కర్తల యొద్దకు కాదు, ప్రవక్తల యొద్దకు. దాని కొరకై సమయము అది కాదు. ఇప్పుడు మరి ఆ సమయం వచ్చుచున్నది. ఆ కారణము చేత అది వచ్చుటకు మనము ఎదురుచూచుచున్నాము. అదెంతో సాధుత్వముతో దీనత్వముతో ఉండును. And so, oh my, you think them aristocratic Methodist, Baptist, and Presbyterian Pentecostals will ever receive it? Oh, you said Pentecostals? The Pentecostals is the Laodiceans. Yes, rich and have need of nothing. కాబట్టి ఆ ధనవంతులైన మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిరియన్లు, పెంతికోస్తులు అది స్వీకరిస్తారని నీవనుకుంటావా? ఓహో, మీరు చెప్పవచ్చును, పెంతికోస్తు వారు, పెంతికోస్తు వారే లౌదికీయులు, ధనవంతులు, ఏమీ కుదువలేని వారు. It said you don't know that you're poor. You might be building millions of dollars buildings, but you're still poor. Spiritual poor. Oh, you say, I see it all. You're blind. Well, you say, bless God, I'm covered. Naked. Well, I sure are, boys. We got seminaries, and don't know it. Now, that's just vice versa. దరిద్రుడవని నీవు ఎరుగవు అని చెప్పబడుతుంది. లక్షల లక్షల డాలర్ల భవనాలు నీవు కట్టవచ్చు, అయినప్పటికీ ఇంకా నీవు దరిద్రుడివే. ఆత్మ సంబంధంగా నీవు దరిద్రుడివే. ఓహో, నీవు చెప్పవచ్చును, నేను అంతా చూస్తున్నాను, నీవు గుడ్డివాడవు. మంచిది, దేవునికి స్తోత్రం, నేను కప్పబడి ఉన్నాను అని నీవు చెప్తావు. దిగంబరివి. మంచిది, నా యొక్క బిడ్డలను గూర్చి నాకు బాగా తెలుసు. మాకు సెమినరీలు ఉన్నవి, మరియు అది ఎరుగనిది, అది తారుమారు. Now, if the Bible said that the Laodicean church would be in that condition, and there's no person on earth could deny that this is the last age, because the Laodicean church age was the seventh church age, and here we are. ఇప్పుడు లౌదికీయ సంఘము ఆ స్థితిలో ఉండేనని బైబిల్ చెప్తుంటే, ఇది కడవరి కాలమని కాదని భూమి మీదనున్న ఏ వ్యక్తి అయినా తిరస్కరించలేడు. ఎందుకనగా ఇది లౌదిక సంఘకాలము, లేక 7వ సంఘకాలము. ఇక్కడ మనమున్నాము. The second 2,000 years is finishing. There's no more church ages. That's the reason you latter rain brethren couldn't start another organization. There's going to be no more. That's right. It's at the end. Amen. There ain't be no more church ages. It's all over. 2000 సంవత్సరములు పూర్తిగుచున్నవి. ఇక సంఘ కాలాలు లేవు. ఆ కారణము చేత కడవరి వర్షపు సహోదరులైన మీరు ఇంకొక సంస్థాపకమును ప్రారంభించలేరు. ఇంకొకటి ఉండబోదు. అవును, ఇది అంతమున ఉన్నది. ఆమేన్. ఇక నుండి ఏ సంఘ కాలములు ఉండవు. అదంతా అయిపోయినది. But then if the Pentecostal message was the last message, which justification, sanctification, the baptism of the Holy Ghost, the last 3 messages, the last 3 church ages, forms a complete birth. It's like when a woman is go to have her baby, the actual first thing happens is water, next thing's blood, next thing's life. అయితే అటు తర్వాత పెంతికోస్తు వర్తమానమే ఆఖరి వర్తమానమైతే, అనగా నీతిమత్వము, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ, బాప్తిస్మము, ఆఖరి 3 వర్తమానములు, ఆఖరి 3 సంఘకాలాలు సంపూర్ణ జన్మను రూపొందించును. ఒక స్త్రీ తన బిడ్డను కనునప్పుడు ఇలాగో అలాగూ వాస్తవంగా మొదట జరుగు కార్యము నీరు వచ్చును.
తదుపరిది రక్తము, ఆ తర్వాతది జీవం వచ్చును. When they killed Jesus at the cross, the substance come from his body to make up the birth. They stuck his side, blood and water came out, and into thy hands I command my spirit. Amen. What came from his body was water, blood, spirit. శిలువలో యేసును వారు చంపినప్పుడు ఆయన శరీరంలో నుండి వచ్చిన పదార్థము తయారు చేసెను. క్రొత్త జన్మ వచ్చినది. ఆ ప్రక్కన వారు పొడవగా రక్తము, నీరు వచ్చినది. మరియు నీ చేతులకు నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన శరీరం నుండి వచ్చినది ఏదనగా నీరు, రక్తము, ఆత్మ. 1 John 5:7 tells you about that. There are three that bear record in heaven: the Father, the Word, which is Christ, and the Holy Ghost. And these three agree in one. They're not one, but they agree in one. ఇప్పుడు మొదటి యోహాను 5:7 దాని గూర్చి చెప్తున్నది, పరలోకమందు సాక్ష్యమిచ్చునవి మూడు కలవు: తండ్రి, వాక్యము, అది క్రీస్తు, మరియు పరిశుద్ధాత్మ. మరియు ఈ మూడును ఏకీభించున్నవి. అవి ఒకటి కాదు, అయితే అవి ఒకటిగా ఏకీభించున్నవి. And there are three that bear record, they are one, I mean. I'm mistaken. And the three that bear record in earth is the water, blood, and spirit, and they agree in one. మరియు సాక్ష్యమిచ్చినవి మూడు, లేక అవి ఒక్కటే అని నా భావం. నేనిక్కడ పొరపాటు చెప్పాను. భూమి మీద సాక్ష్యమిచ్చినవి మూడు, అవి నీరు, రక్తము మరియు ఆత్మ, మరియు అవి ఒకటిగా ఏకీవించున్నవి. You can be sanctified without being justified. You can be justified without being sanctified. You can be sanctified without receiving the Holy Ghost. Exactly. నీవు నీతిమంతునిగా తీర్చబడకుండగని శుద్ధీకరణ పొందవచ్చును. నీవు శుద్ధీకరించబడకుండగని నీతిమంతునిగా తీర్చబడవచ్చును. నీవు పరిశుద్ధాత్మను పొందకుండగని శుద్ధీకరణ పొందవచ్చును. అది ఖచ్చితం. The disciples in John 17:17 was sanctified and given power to cast out devils, still didn't have the Holy Ghost. Had to go up to Pentecost and wait till the Holy Ghost comes. శిష్యులు యోహాను 17:17 శుద్ధీకరించబడి దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం పొందిరి. అయితే ఇంకా వారికి పరిశుద్ధాత్మ లేదు. చూశారా? నిశ్చయంగా పెంతికోస్తుకు వెళ్లి పరిశుద్ధాత్మ వచ్చు వరకు కనిపెట్టవలసిన్నది. That's where Judas showed his colors. See how that Spirit worked its way through justification and sanctification? But when it come to the end, he showed his colors. That's right. అక్కడే యూదా తన రంగులు చూపించినది. ఆ ఆత్మ ఏ విధముగా నీతిమత్వము, శుద్ధీకరణను మార్గముల గుండా పనిచేసినో చూశారా? అయితే అది అంతమునకు వచ్చినప్పటికీ అతడు తన రంగు చూపించెను. అవునా? అవునది నిజం. Now notice. Now, here we are at the end time. And spiritual Eve, just as Hebrew Eve was promised, the Hebrew bride was promised the Word to return. And the spiritual bride from Pentecost, when she fell at Nicaea, then she's promised in the last days that the Word will come again. ఇప్పుడు గమనించుడి. ఇప్పుడు మనం అంత్యకాలంలో ఉన్నాము. మరియు ఆత్మ సంబంధమైన హవ్వ ఎలాగో హెబ్రీ అవ్వకు వాగ్దానము ఇయ్యబడినట్లుగా హెబ్రీ పెళ్లి కుమార్తెకు తిరిగి ఇయ్యబడునని వాగ్దానము చేయబడిను. మరియు పెంతికోస్తునందున్న ఆత్మీయ పెళ్లి కుమార్తె నికేయాలో ఆమె పడిపోయినప్పుడు అప్పుడు అంత్యదినములలో ఆ వాక్యము తిరిగి వచ్చునని ఆమెకు వాగ్దానము చేయబడెను. Now you say, and you go into the scripture, take over here Revelations 10, and said in the hour, the time of the last angel, the seventh angel, seventh messenger, Amen, begins to sound, the mystery of God is finished. Amen. The restoration back to the Word. ఇప్పుడు మీరు చెప్పవచ్చును, తరువాత మీకు ఇంకొక లేఖనము కావలేనుంటే ఇక్కడ తీసుకోండి. ప్రకటన 10 మరియు చెప్పబడిను, ఈ ఘడియలో చివరి దూత యొక్క సమయములో 7వ దూత 7వ వర్తమానికుడు పలుకు దినములలో దేవుని యొక్క మర్మము సమాప్తమగును. చూశారా? తిరిగి వాక్యం వద్దకు వచ్చుట. The Bible said that
this messenger of the last days would be restore them back to the original faith again. Back to the faith of the fathers. But you think they receive it? No, sir. బైబిల్ చెప్తుంది, కడవరి కాలం యొక్క ఈ వర్తమానికుడు మరలా నిజమైన అసలైన విశ్వాసం యొద్దకు వారిని త్రిప్పును, పితరుల యొక్క విశ్వాసం వద్దకు త్రిప్పును. అయితే అది వారు అంగీకరిస్తానని అనుకుంటున్నావా? లేదండి. Last days, he would restore the original word again, as said in Malachi 4, but she had forfeited. Now, she forfeited that word at Nicaea. Eve forfeited in Eden. Eve rejected hers at Calvary. And Nicaea's group is rejecting it in the last days. It's the same. కడవరి దినాలలో మలాకి 4లో ఆయన చెప్పినట్లుగా అసలైన వాక్యమును తిరిగి ఆయన పునరుద్ధరణ చేయును. అయితే ఆమె పోగొట్టుకున్నది. ఆ వాక్యమును ఆమె నికేయలో పోగొట్టుకున్నది. హవ్వ ఏదేనులో పోగొట్టుకున్నది. హవ్వ కల్వరిలో ఆమె దానిని నిరాకరించినది. మరియు నికేయ వర్గము కడవరి దినముల్లో దానిని నిరాకరిస్తున్నారు. అలాగనే మాయ్. But when the Word came in human flesh, she, Eve, the Hebrew church, mother of all spiritual living at then, she rejected it. She was so dead in her traditions and dogmas that she missed it. So is this one. Exactly. All right. అయితే వాక్యము మానవ శరీరంలోకి వచ్చినప్పుడు ఆమె, హవ్వ, హెబ్రీ సంఘము, అప్పుడు ఆత్మీయంగా జీవించు వారి తల్లి దానిని తిరస్కరించినది. ఆమె యొక్క ఆచార పద్ధతులలో దానిని ఆమె పోగొట్టుకున్నంతగా ఆమె చనిపోయింది. అలాగనే ఇది ఉన్నది. ఖచ్చితంగా మంచిది. They miss him, the living word, manifested in the flesh by the word that is promised. The word promised to do these things. The promise was made that it'll be like this in the last days. As it was in the days of Sodom, so shall it be in the coming of the Son of Man. వాక్యము ద్వారా వాగ్దానం చేయబడిన ఆ జీవము గల వాక్యము శరీరములో బయలుపరచబడినప్పుడు ఆయనను వారు తప్పిపోయారు. ఈ సంఘములను చేయునని వాక్యము వాగ్దానము చేసెను. కడవరి దినములలో అది ఈ విధంగా ఉండునని వాగ్దానము చేయబడిను. సొదొమ దినముల్లో ఉన్నట్లుగా మనుష్య కుమారుని రాకడ యందును ఉండును. Now watch what happened to Sodom. As it was in the days of Noah, so shall it be in the coming of the Son of Man. Watch what happened then. See? ఇప్పుడు గమనించు, సొదొమలో ఏం జరిగిందో నోహు దినముల్లో ఉన్నట్లుగా మనుష్య కుమారుని రాకడ యందును ఉండును. చూశారా? అప్పుడేమి జరిగిందో గమనించు. చూశారా? Now he said it'd be the same thing, and we live in that day. Or there could be, I guess I could get 600 promises of them like that out of the Scripture, just referring to it. See? Now, but they rejected it. ఇప్పుడు అది అయి ఉంటుందని ఆయన చెప్పాడు. మరియు ఆ దినాన మనము జీవిస్తున్నాము. మంచిది, అది అలాగే ఉండును. నేను వాటిని ఊహించి లేఖనము నుండి 600 వాగ్దానములు చూపగలను, దానిని గుర్తించగలను. చూశారా? అయితే వారు దానిని నిరాకరించారు. She held to her traditions and substitute instead of she held to the substitute blood instead of the real blood. Jesus, the Word, said, when it was manifested to her, because she held to these traditions. ఆమె ప్రత్యామ్నాయ రక్తమునకు బదులుగా, నిజమైన రక్తమునకు బదులుగా ఆమె పారంపర్య ఆచారములను, ప్రత్యామ్నాయమును పట్టుకున్నది. వాక్యమైన యేసు చెప్పాడు. ఆమెకు ప్రత్యక్షమైనప్పుడు ఆమె ఈ పారంపర్య ఆచారములను పట్టుకున్నందున Jesus, the manifested Word, said to the bride, Hebrew bride, because you hold to your traditions, you make the Word of God without any effect to you. It can't be effective. పెళ్లి కుమార్తెతో, హెబ్రీ పెళ్లి కుమార్తెతో ప్రత్యక్షపరచబడి ఉన్న వాక్యమైన యేసు, నీ పారంపర్య ఆచారములను పట్టుకున్నావు కనుక దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నావు. అది ఫలితము లేకున్నది.
Now that's what's the reason today that the revivals that we're supposed to have, we have denominational revivals, we haven't had a real stirring. No. Oh, sir. Don't think we got revivals. We haven't. ఆ కారణము చేతనే ఈనాడు మనకుండవలసిన ఉజ్జీవాలకు బదులుగా సంఘశాఖల ఉజ్జీవాలు మనకున్నవి. మనము నిజమైన కదలింపు కలిగి ఉండట్లేదు. లేదండి. మనకు ఉజ్జీవములని తలంచవద్దు, మనకు లేవు. Oh, they've got millions and millions and millions of church members, but not a revival, no, sir. No. The bride hasn't had a revival yet. వారికి 10 లక్షలు సంఘ సభ్యులున్నారు. అయితే ఎక్కడా ఉద్యోగం లేదు. పెళ్లి కుమార్తెకు ఇంకనూ ఉద్యోగం కలుగలేదు. చూసారా? There's been no revival there, no manifestation of God to stir the bride yet, see. We're looking for it. It'll take those 7 unknown thunders back there to wake her up, I guess. He'll send it, he promised it. అక్కడ ఉద్యోగం లేదు. పెళ్లి కుమార్తెను ఇంకా కదలించుటకు దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. చూశారా? దాని కొరకు మనమిప్పుడు ఎదురు చూస్తున్నాము. ఆమెను మరలా లేపుటకు అక్కడ వెనుకనున్న తెలియబడని ఆ 7 ఉరుములు కావలేను. చూశారా? ఆయన అది పంపును. అది ఆయన వాగ్దానం చేశాడు. Now, she was dead. And now, if the churches would forget their creeds and forget their dogmas and just take the Bible, plead the promise, then it would come effective to them. But see, Jesus said, you with your traditions make the Word of God not effective to you. ఇప్పుడు గమనించు, ఇప్పుడు ఆమె చనిపోయినది. మరియు ఇప్పుడు సంఘములు వారి యొక్క మత తెగలను, వారి యొక్క మత సిద్ధాంతములను మరచి బైబిల్ మాత్రమే తీసుకుని వాగ్దానమును ఒప్పుకునేడలా అప్పుడు అది వారికి ఫలభరితమవుతుంది. అయితే చూడండి, యేసు చెప్పాడు, మీరు మీ యొక్క పారంపర్య ఆచారాల చేత దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. Well, that's the same thing today with spiritual Eve. See, the spiritual bride of today, so-called the church, she takes the Word of God and she won't accept it, and she accepts dogmas instead. Therefore, the Word's not effective to her. Because she tries to inject her creed with the Word. And it won't work. నేటి దినమందు ఆత్మ సంబంధమైన హవ్వతో కూడినది అదే. చూశారా? నేటి దినమందు ఆత్మ సంబంధమైన పెళ్లి కుమార్తె సంఘము అనబడినది. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరిస్తుంది. దానిని ఆమె అంగీకరించదు. బదులుగా మత సిద్ధాంతాలు అంగీకరిస్తుంది. కాబట్టి వాక్యము ఆమెకు ఉపయుక్తము కాదు. చూశారా? ఎందుకనగా ఆమె యొక్క సిద్ధాంతమును వాక్యమునకు కలుప ప్రయత్నించినది. అది పనిచేయదు. Now, what we need today, just keep reading this herald of His coming. Across the headlines, we need a prophet to return. We need a prophet to return. And I guess when he does return, they'll know nothing about it. That's right. It's always been that way, you see. ఇప్పుడు ఈ దినాన మనకేమీ కావాలి? నేనది ఇక్కడ చదువుచుంటిని. ఆయన రాకడ యొక్క దూత ప్రాముఖ్య పాఠమును ఒక ప్రవక్త తిరిగి వచ్చుట మనకు అవసరమై ఉన్నది. ఒక ప్రవక్త తిరిగి వచ్చుట మనకు అవసరమై ఉన్నది. మరియు నేను అనుకుంటాను, అతడు తిరిగి వచ్చినప్పుడు అందును గూర్చి వారికేమీ తెలియదు. అంతే, అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. అవునా? We need it. Everything you talk about. We need a prophet to return who will bring the word of the Lord. Fearless. We be the Bible promising. అది మనకు అవసరం. మీరు మాట్లాడు సమస్తమును భయం లేకుండా ప్రభు యొక్క వాక్యమును తీసుకుని వచ్చు ఒక ప్రవక్త తిరిగి వచ్చుట మనకు అవసరమయ్యున్నది. బైబిలు మనకది వాగ్దానం చేసినది. మనము నమ్ముతున్నాం. I know Brother Moore, and I'm eating his house and everything else. The editor, and he's the finest man, walks in shoe leather, I guess. One of the finest fellows. But see, he knows that we got to have that.
And Sister Moore, one of the finest women, poor little fellow, and they sacrificed. సహోదరుడు మోర్ వారు అతని ఇంట్లో భోంచేశారు. అతడు పత్రిక యొక్క సంపాదకుడు. అతనెంతో మంచివాడు. చాలా మంచివారిలో ఒకడు. చర్మపు బొట్లను వేసుకుంటాడు. అయితే చూడు, మనము దానిని పొందవలసిన వారముగా ఉన్నామనే దానినతడు ఎరిగి ఉన్నాడు. మరియు సహోదరి మోర్ మంచి స్త్రీ, దీనురాలైన చిన్న సహోదరి. వారు త్యాగం చేశారు. That's one of the best papers on the field, in my opinion, is the herald of His coming. But you find out they keep blasting that we need a prophet. We need a prophet. See? That's what they talk about. నా యొక్క అభిప్రాయ ప్రకారంగా ఆయన రాకడ యొక్క దూత పొలములో శ్రేష్టమైన ఒక పత్రిక. అయితే మీరు కనుగొనవచ్చును, మనకు ఒక ప్రవక్త కావలయును, మనకు ఒక ప్రవక్త కావలయును. అది వారు అరుచుచున్నారు. చూశారా? దాని గురించి వారు మాట్లాడుతున్నారు. And then here we are today, and like yesterday and today, announcing on the radio that in the Baptist churches and so forth, that we're not to take in with the Catholics, but we're to kind of fellowship with them. See? And right here, the message going out right here to stay away from that poison. మరియు నిన్న నేడు రేడియోలో ప్రకటించినట్లు ఈరోజు ఇక్కడ ఉన్నాము. అది మరియు బాప్టిస్టు సంఘములు మొదలైనవి అన్నవి మనము కేథలికులను చేర్చుకునరాదు, కాని వారితో సహవాసము కలిగుండవచ్చును. చూశారా? మరియు ఇక్కడే విషపూరితమైన దాని నుండి దూరంగా ఉండు అను వర్తమానము ఇక్కడి నుండే వెలువడుతుంది. చూశారా? How can two walk together unless they be agreed? Light and dark can't fellowship together. When light comes in, dark goes out. Okay, the most powerful. ఇద్దరు అంగీకరించకుండా ఎలాగూ కూడి నడుతురు? వెలుగు చీకటి కలిసి సహవాసము చేయలేవు. వెలుగు వచ్చిన వెంటనే చీకటి బయటికి వెళ్లిపోతుంది. అవునా? అది కాదు, బహుశక్తివంతమైనది. You can't put light out with dark, but you can put dark out with light. That's right. And He is the light, and He is the Word. There you are. Right straight back. You can't make it lie or do anything wrong. It comes right straight back to the spot again. Yes, sir. మీరు చీకటితో వెలుగును ఆర్పలేరు. అయితే వెలుగుతో చీకటిని బయటకు త్రోసివేయగలరు. అవును. మరియు ఆయన వెలుగయున్నాడు. ఆయన వాక్యమయ్యున్నాడు. చూశారా? ఇప్పుడు అక్కడే మీరున్నారు. నేరుగా వెనుక ఉన్నారు. మీరు దాన్ని అబద్ధము చేయలేరు, లేక ఏ తప్పు చేయలేరు. అది సరిగ్గా తిరిగి దాని చోటికి వచ్చుచున్నది. అవునండి. Just like some guys start trying to fuss with you. If you know where to stand, know what he believes, it's just like taking a rabbit and turning him loose in a pen, and you got every hole stopped up. You stand at the gate. He's got to come back. ఒక వ్యక్తి మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని గజిబిజి చేయుటకు ప్రయత్నము చేస్తే, మీరెక్కడ నిలబడ్డారో మీరు ఎరిగి ఉంటే, అతడు నమ్మినదేదో ఎరిగి ఉంటాడు. అది ఇలాగుంటుంది. ఒక కుందేలు తీసుకుని గూట్లో వదిలిపెట్టి ద్వారములన్నీ మూసివేయండి. మీరు తలుపునొద్ద నిలబడండి. అది వెనుకకు రావలసి ఉన్నది. దానికున్నది అది ఒక్కటే. అవునా? He'll have to come right back to the gate again, because that's the only way he can get out. He'll stick his head through here and almost break his neck, go over there and over there, just stand and watch him. He'll come right back. That's all. అది తిరిగి ద్వారం యొద్దకే రావలసి ఉన్నది. ఎందుకనగా అది రావలసిన ద్వారం అది ఒక్కటే. అది తన తలను అందులో ఉంచి మెడ విరిగిపోవునంతగా వెలుపలికి వెళ్ళుటకు అటూ ఇటూ తిరుగుచూ మీరు గమనించగలరు. అలాగ నిలబడి గమనించుడి, అది తిరిగి వచ్చును. చూశారా? అది అంతే. That's the only way you stay with that word. You can blast all around your creed, just break your neck everywhere, but you got to come right back to this word. It's all. చేయగలిగిన మార్గము అది ఒక్కటే. వాక్యంతో నిలబడు. ఆ విధముగా మీరు కూడా ఎంతగా మీ తలలను మీ సిద్ధాంతములతోనూ ఆచారములతోనూ దూర్చుటకు యత్నించినను, అయితే ఈ వాక్యము యొద్దకే రావలేను. చూశారా? అవునండి, అదంతా అంతే. Now, see, they don't want it. They don't want God's word.
Because she held to her traditions, she kept the Word of God from being of non-effect. ఇప్పుడు చూడండి, వారికి అది అవసరం లేదు. దేవుని యొక్క వాక్యము వారికి అవసరం లేదు. ఎందుకనగా ఆమె యొక్క ఆచారములు పట్టుకున్నది. దేవుని యొక్క వాక్యము నిరర్ధకమగునట్లు ఆమె దానిని పట్టుకున్నది. The same now on spiritual Eve. She wants to keep her traditions and get away from the Word of God. She holds again to the denominations and her creeds and traditions of her elders instead of taking the Word of God. ఆత్మీయ హవ్వ కూడా అలాగే ఉన్నది. ఆమెకు అవసరము లేదు. ఆమె యొక్క ఆచారములను ఆమె కాపాడగోరి దేవుని యొక్క వాక్యమునకు దూరముగా వెళ్ళినది. దేవుని వాక్యమును తీసుకుంటానికి బదులుగా ఆమె తిరిగి సంఘ శాఖలను, వాటి క్రమములను, ఆమె పెద్దల ఆచారములను పట్టుకున్నది. And when the promise of the Word in the last days is brought to her, she will not receive it because with her traditions, like the Hebrew bride did, the real Word, though manifested, proven, Amen. Vindicated, Amen. She won't have it. కడవరి దినాలలో వాక్యం యొక్క వాగ్దానము ఆమె యొద్దకు తీసుకురాబడి అప్పుడు ఆమె అది తీసుకోదు. కారణం, హెబ్రీ వధువు చేసినట్లు ఆమె ఆచారములతో చెయ్యను. నిజమైన వాక్యము ప్రత్యక్షపరచబడినను, రుజువు చేయబడినను, నిరూపించబడినను, ఆమె అది పొందదు. Why won't she? Because there's her type. She can't do it. That's right. She can't beat her type. See? It's predicted she'd do it. So how are you going to keep from anything? Now the only thing you do is just be happy you're in. That's all. You're waiting for it. All right. ఆమె ఎందుకని దానిని పొందుకొనదు? ఎందుకనగా అక్కడ ఆమె పోలిక ఉన్నది. ఆమె అది చేయలేదు. అవునది నిజం. ఆమె పోలికను ఆమె కొట్టలేదు. చూశారా, ఆమె అది చేయనని ముందుగా చెప్పబడను. కాబట్టి ఆ విధమైన కార్యముల నుండి ఏ విధముగా దూరముగా ఉండగలవు? నీవున్న స్థానంలో సంతోషంగా ఉండుటయే ఇప్పుడు మీరు చేయవలసింది ఒకే ఒక కార్యమై ఉన్నది. అంతే, దాని కొరకు కాచుకొని ఉండు. God promised in the last days that He would manifest and would vindicate His Word to her, and still she wouldn't do it. All that God promised her by His servants, the prophets. కడవరి దినములలో దేవుడు ఆయన వాక్యమును రుజువు చేస్తాడని, ఆమెకు నిరూపణ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయినప్పటికీ ఆమె అది చేయలేదు. అదంతా ఆయన యొక్క సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు ఆమెకు వాగ్దానం చేశాడు. God promised through Jesus Christ, God promised through Joel, God promised through Paul, God promised through Malachi, God promised through John the Revelator. All them prophets just did exactly what the last message would be to her. యేసుక్రీస్తు ద్వారా దేవుడు వాగ్దానము చేశాడు. యోవేలు ద్వారా దేవుడు వాగ్దానము చేశాడు. పౌలు ద్వారా దేవుడు వాగ్దానము చేశాడు. మలాకి ద్వారా దేవుడు వాగ్దానము చేశాడు. యోహాను, ప్రత్యక్షత తెచ్చిన యోహాను ద్వారా దేవుడు వాగ్దానము చేశాడు. ప్రవక్తలందరి ద్వారా ఆఖరి వర్తమానికుడు ఆమెకు ఎట్లుండునో అని ఖచ్చితంగా తెలియచేశాడు. Now, if you'll write them down, of course you all know them. Jesus, John 14:12, and Joel 2:38, Paul, 2 Timothy 3, Malachi, 4th chapter, and John the Revelator, Revelations 10:17, 1-17. Exactly what would take place now. Amen. And to the church, what is it? The incarnate Word made flesh amongst His people again. Amen. And they just don't believe it. మీరు ఇప్పుడు వ్రాసుకోవాలంటే వ్రాసుకొనవచ్చును. బహుశా అవి మీకు తెలుసు. యేసు, యోహాను 14:12, మరియు యోవేలు 2:38, పౌలు
2 తిమోతి 3, మలాకి 4వ అధ్యాయం మరియు ప్రత్యక్షత ఇచ్చిన యోహాను ప్రకటన 10:17, 1-17 వరకు. చూశారా ఖచ్చితంగా ఇప్పుడేమి జరిగినదో మరియు సంఘానికి అదేంటి? అవతారమెత్తిన వాక్యము తిరిగి తన ప్రజల మధ్య శరీరధారి ఆయను. చూశారా, వారది నమ్మరు. You know what Jesus said when he done them miracles before them and proved that he was God? Proved that what he was doing, he had done exactly. యేసు ఆయన చూచినప్పుడు, ఆయన వారి ఎదుట అద్భుతములు ఆయన చేసినప్పుడు ఆయన ఏమి చెప్పాడో మీకు తెలుసా? ఆయన దేవుడని రుజువు చేసినప్పుడు ఆయన చేస్తుంది ఆయన రుజువు చేశాడు. ఆయన ఖచ్చితంగా చేశాడు. He said to them, he said, "Oh, you Capernaum, who is exalted into heaven, if the mighty works had been done in Sodom, that's been done and you would be standing today." Amen. That's right. ఆయన వారితో చెప్పాడు, "ఓ మీరు కపెర్నహూమా, ఆకాశం వరకు హెచ్చించబడినదానా, కార్యములైతే సొదొమలో గొప్ప కార్యములు చేసినట్లయితే, నీలో చేసిన గొప్ప కార్యములు సొదొమలో చేసినట్లయితే ఈ దినానికి అది నిలచుండును. అవునది నిజం." In Capernaum, he never done nothing but heal a few people and told them the secrets of their hearts and walked out. That's all. See, they don't know what mighty works are. కపెర్నహూములో ఆయన ఏదీ చేయలేదు, కొద్ది మందిని స్వస్థపరచుట తప్ప. వారి హృదయాలోచనలు చెప్పి వెళ్లిపోయాడు. అంతే. చూశారా, గొప్ప కార్యములంటే వారికి తెలియదు. They think it has to be a great big program where everybody gets up, the judge makes a speech, and the band's playing, the colors flying, and the well-dressed women tarrying, and all the PhD LLDs, the big tall hats and turned around collars and everything, they all have to walk in. That's something great. God says that's foolish. వారు అనుకున్నారు గొప్ప కార్యాలనగా గొప్ప కార్యములని. ప్రతి ఒక్కరూ నిలబడితే, ఒక న్యాయాధిపతి ఒక ప్రసంగం చేస్తే, వాయిద్యములు వాయించుచు పతాకములు ఎగరవేయుచు విలువైన వస్త్రములు ధరించిన స్త్రీలు మరియు గొప్ప పిహెచ్డీలు, ఎల్ఎల్ఈలు, పొడవాటి టోపీలు, నిఠారైన మెళ్లతో లోపలికి వస్తారు. అది ఒక గొప్ప విషయం. దేవుడు చెప్తున్నాడు అది బుద్ధిహీనత అని. And he brings up a little something. I don't know what difference between maybe ABCs hardly, and performs something that just sets the real church afire, and the rest of them says a bunch of holy rollers. బహుశా ఏబీసీ మధ్య ఏమీ వ్యత్యాసమును ఎరుగని ఒక చిన్నదానిని తెచ్చి నిజమైన సంఘమును ఒక దానిని మన్నింపచేయును. మిగతా వారు వారిని పరిశుద్ధ గుండ్రాలని పిలుస్తారు. God calls that great, and the world calls it foolish. Amen. The world calls that great, God calls that foolish. It's just vice versa. Amen. And the thing that God has promised, God will and has done. Amen. Here we are. దేవుడు దానిని గొప్పది అని పిలుచును, లోకము దానిని బుద్ధిహీనత అని పిలుచును. లోకము దానిని గొప్పది అని పిలుచును, దేవుడు దానిని బుద్ధిహీనత అని పిలుచును. చూశారా, ఒకటి వేరుగా ఉన్నది. దేవుడు వాగ్దానం చేసినది దేవుడు చేయను మరియు దేవుడు చేసెను. చూశారా, ఇక్కడే మనమున్నాము. Now, still she remains as she did the Hebrew Eve. She just wouldn't do it. You could raise up the dead. You could see the Spirit of God. హెబ్రీ అవ్వ చేసినట్లు ఆమె ఇంకా అలాగే చేయుచున్నది. ఆమె అది చేయలేక ఉన్నది. చనిపోయిన వారిని మీరు లేపవచ్చును, దేవుని ఆత్మను మీరు చూడవచ్చును. Jesus came down, vindicated himself to be the Son of God. First he started preaching. Well, they thought, kind of odd-like fella. Who is he anyhow? Well, the first thing you know, people can say, యేసు దిగివచ్చి దేవుని కుమారుడని తనకు తాను నిరూపించుకున్నాడు. మొదట ఆయన బోధించడం మొదలుపెట్టాడు. సరే, వారు అనుకున్నారు, మంచిది, ఆయన ఒక వినోదమైన వ్యక్తిగా ఉన్నాడు. ఎలాగైనా ఆయన ఎవరు?
సరే, మొదటి విషయం ఏంటో తెలుసా? ప్రజలు చెప్తున్నారు. Of course, it said before when his forerunner come, John, they said, "Are you the Messiah?" He said, "No, but he's standing among you somewhere." ఎలయనగా ఆయనకు ముందుగా రావలసిన యోహాను వచ్చినప్పుడు వారు అడిగారు, నీవు మెస్సయావా? అతడు చెప్పాడు, కాదు, అయితే ఆయన మీ మధ్య ఒక చోట ఉన్నాడు. See, why? He knowed when his message taken place, what he was to do. He knowed what he was going to do. Just like Noah kept watching Enoch. When Enoch went, Noah said, better get close to the ark. The time is at hand. Noah kept watching Enoch. See? సుషరా, ఎందుకని? అతని యొక్క వర్తమానము అందింపబడినప్పుడు అతడు ఏమి చేయవలనో అతడు ఎరిగి ఉండెను. అతడు ఎరిగి ఉండెను. నోవహు హానోకును గమనిస్తున్నట్లుగానే అది ఉన్నది. హానోకు వెళ్లిన తర్వాత నోహు చెప్పాడు, ఓటకు సమీపంగా వచ్చుట మంచిది, సమీపమై ఉన్నది. నోవహు హానోకును గమనిస్తూనే ఉండెను. అవునా? And John watched for the sign that Jesus told him, or God told him to watch. He said, he's standing right here now, somewhere among you. I don't know him, but I will know him. యేసు అతనికి చెప్పిన సూచనను, లేక దేవుడు అతనికి చెప్పిన సూచనను యోహాను గమనిస్తూనే ఉన్నాడు. అతడు చెప్పాడు, ఆయన మీ మధ్య ఒక చోట ఉన్నాడు. ఆయన నాకు తెలియదు, కానీ నేనాయన్ను తెలుసుకుంటాను. Stand there, they said, well, aren't you the Messiah? Said, we were sent from the headquarters. Said, the elders and all sent us down here. If you're the Messiah, why don't you come up and make yourself known up there, not down here in this bunch of stuff down here. వారక్కడ నిలబడి వారు అడిగారు, నీవు మెస్సయ్యవా అన్నారు. మేము ప్రధాన కార్యాల నుండి పంపబడిన వారము అన్నారు. పెద్దలు మరియు వారందరూ మమ్మల్ని ఇక్కడికి పంపిన్నారు. నీవు మెస్సయ్యవైతే నీవొచ్చి నిన్ను నీవు తెలియపరచుకోకూడదు. ఇక్కడ ఈ గుంపు మధ్య ఎందుకుంటున్నావు? Come up there and make yourself known. He said, I'm not the Messiah. He said, I'm the voice of one crying in the wilderness. నీవు అక్కడికి వచ్చి నిన్ను నీవు తెలియపరచుకో. అతడు చెప్పాడు, నేను మెస్సయ్యను కాదు. అతడు చెప్పాడు, నేను అరణ్యములో కేకవేయ ఒక శబ్దమును అని. That way as far over their head as they could go. They didn't know nothing about it. See? And yet they're all looking for him to come. But it couldn't be a guy like that. Oh my, that would be terrible. అది వారి తలలకు పైగా ఎంతో దూరం పోయింది. దాన్ని గూర్చి వారేమీ ఎరుగరు. చూశారా? మరియు అయినప్పటికీ అతడు వచ్చుటకు వారందరూ ఎదురు చూశారు. అయితే వారు ఎదురు చూచిన అతను ఆ విధముగా ఉండడు. అది భయంకరం. What school are you from? None. Have you got your fellowship card? What is it? నీవు ఏ పాఠశాల నుండి వచ్చున్నావు? ఏదీ కాదు. నీ యొక్క సహవాస కార్డు కలిగిన్నావా? అదేమిటి? చూశారా? He was anointed of God. He says, one thing I have, the axe is laid to the root of the tree. అతడు దేవుని చేత అభిషేకం పొందినవాడు. అతడన్నాడు, నా యొద్ద ఒకటి ఉన్నది, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. Now, that's all he had. He talked in terms of a woodsman, not in terms of a clergyman. Vipers and axes and trees and so forth. He didn't talk in ecclesiastical terms. అది అతడు కలిగినదంతా అదే. అడవుల్లో నివసించే వారి పదజాలం వాడాడు. బోధకుని పదజాలం కాదు. సర్పములు, గొడ్డళ్ళు మరియు చెట్లు మొదలైనవి. అతడు ప్రసంగికుల పదజాలాన్ని వాడలేదు. But Jesus said there never was a prophet like him. Never a man born of a woman like him till his day. That's right. He was more than a prophet. He was a messenger of the covenant. Stood right between the two dispensations coming in. See? More than a prophet. అయితే అతని వంటి ప్రవక్త లేడని, ఎవ్వరూ లేరని యేసు చెప్పాడు. అతని దినం వరకు స్త్రీలు కనినవారిలో అతని వంటి వాడు లేడు. అవును, అతని ప్రవక్త కంటే గొప్పవాడు. అతని నిబంధన దూత. రెండు ఏర్పాటు కాలముల మధ్య నిలిచెను. చూశారా? ప్రవక్త కంటే గొప్పవాడు. And so then they didn't know him. They didn't understand him. He was kind of odd like sort of fellow. So they dismissed him, see?
కనుక అప్పుడు వారు అతన్ని ఎరుగకున్నారు. వారు అతన్ని అర్థం చేసుకోలేదు. అతడు వారికి ఒక వింత మనిషిగా ఉన్నాడు కనుక వారు అతన్ని త్రోసివేశారు. చూశారా? When Jesus come then, and sure they wasn't going to accept him, this carpenter's boy, there wasn't nothing like that, with a black name behind him of illegitimate, and even they weren't going to see a fellow like that. అటు తర్వాత యేసు వచ్చినప్పుడు వారు ఆయన అంగీకరింపలేదు. ఈ వడ్రంగివాని కుమారునిగా ఉండి అక్రమగా పుట్టినవాడని చెడ్డ పేరు కలిగి ఉండెను. మరియు ఆయన అలాంటి వ్యక్తిని చూడలేకపోయారు. But look what God did. He took the unlearned, poor fishermen, woodsmen, farmers, and harlots, and left the dignitaries sit there. Why? Why did he do it? Why did he do such a thing? Could you imagine? Because that them people recognize him to be the Word. అయితే దేవుడు ఏం చేశాడో చూడు. ఆయన విద్యలేని వారిని, పేదలను, చేపలు పట్టు వారిని, అడవి మనుషులను, వ్యవసాయదారులను, వేశ్యలను తీసుకుని హోదాగల వారిని వారి స్థానాల్లో ఉంచాడు. ఎందుకని? ఏమిటి? ఎందుకని ఆయన అలాగూ చేశాడు? అలాంటి కార్యము ఎందుకు అలాగూ చేశాడు? నీవు ఊహించగలవా? ఎందుకనగా వారు ఆయనను వాక్యముగా గుర్తెరిగారు. Now let's just watch him just a minute. Here's an old ignorant fisherman. Can't write his name. The Bible said he was ignorant and unlearned. He brings his fish up and sets it down. Goes down there and sees what all this noise is about. ఇప్పుడు ఒక నిమిషము వాణ్ణి గమనిద్దాం. ఇక్కడ ఒక విద్యలేని వృద్ధుడైన జాలరీ ఉన్నాడు. తన పేరు వ్రాయలేడు. బైబిల్ చెప్తుంది అతడు విద్యలేని పామరుడని. అతని చేపలు పట్టి అక్కడ పెట్టాడు. అక్కడకు వెళ్లి ఈ శబ్దమంతా ఏమిటని చూశాడు. But way down deep in him, he knew that the Bible said that the Messiah, all Hebrews look for the Messiah. Because there was to be a scriptural thing happen when he comes. అయితే అతని అంతరంగంలో మెస్సియాను గూర్చి బైబిల్ గ్రంథము ఏమి చెప్తుంది అతనికి తెలుసు. హెబ్రీయులందరూ మెస్సియా కొరకు ఎదురు చూశారు. ఎందుకంటే ఆయన వచ్చునప్పుడు లేఖనము కార్యము నెరవేరవలెను. There'd been a lot of messiahs raised up, said, I'm he, and let them off for the hundreds and perished and everything. But see, that was to throw off the real one when it comes. ఎంతో మంది మెస్సయ్యలు లేచి నేనే ఆయనని చెప్పారు. మరియు 100 మందిగా వారిని వెంబడించినట్లు చేశారు. మరియు వారు నశించారు. అయితే చూడు, నిజమైనది వచ్చినప్పుడు దానిని త్రోసివేయట అవుతుంది. We've had Elijah's mantles and coats and every other thing, but that's just to throw off the real thing when he does come. That's right. మనము ఏలియా దుప్పట్లు, అంగీలు ఆ విధమైనవి కలిగిన్నాము. అయితే అది నిజమైనది వచ్చినప్పుడు దానిని గుర్తించకుండా చేయుటకు ఇవి వచ్చును. చూశారా? అవును. All kinds of people that's wore the robes and the garments and been buried in all kinds of hoods turned around and everything else. That just only vindicates like a bogus dollar. It shows there's a good one somewhere if you can find it. Amen. వస్త్రాలు, అంగీలు ధరించిన అన్ని రకాలైన ప్రజలు తలకిందులుగా పెట్టుకున్న అన్ని రకాలైన టోపీలతో ఉన్నారు. అది కేవలము రుజువు చేయును. నకిలీ డాలర్ వలె ఒకచోట మంచిది ఒకటి ఉన్నదని చూపుతుంది. నీవు కనుగొంటే. చూశారా? So here he comes. Now, these dignitaries come out, they were so on their substitute. Well, they said, now, if the Messiah comes, he'll certainly come to Caiaphas, he'll come to our denomination, he'll come to the Pharisees, the Sadducees. That's what you think. He'll come to the Sadducees. And there they was. See, the same thing they have today. కాబట్టి ఇక్కడ ఈయన వచ్చుచున్నాడు. ఇప్పుడు ఈ హోదా గలవారు వచ్చుచున్నారు. వారు ప్రత్యామ్నాయములనే పట్టుకున్నారు. ఎందుకు? వారన్నారు, మెస్సయ్య వచ్చినట్లయితే ఆయన తప్పక కైపా యొద్దకే వచ్చును. ఆయన మా యొక్క సంఘశాఖ యొద్దకే వచ్చును. ఆయన పరిశీల యొద్దకే వచ్చును. సద్దూకైలు, అది మీరు తలస్తుంది. ఆయన సద్దూకైల యొద్దకు వచ్చును.
మరియు అక్కడే వారున్నారు. చూశారా, అదే విషయం ఈ దినాన కలిగి ఉన్నారు. Now, but when he come, it was strange. He would come, very contrary to what they thought, but he come according to the Word. And they didn't know the Word. అయితే ఆయన వచ్చినప్పుడు అది వింతగా ఉన్నది. ఆయన వచ్చును వారి తలంపులకు ఎంతో వ్యత్యాసం. అయితే ఆయన వాక్య ప్రకారముగా వచ్చును. వారు వాక్యమును ఎరుగరు. Let me say that real so it'll sink way down. I want this to get it. That's what's the matter with you today. Amen. You don't know the Word. అది నిజంగా మీకు చెప్తాను. తద్వారా అది అంతరంగంలోనికి చొచ్చుకొనును. ఇది మీరు గ్రహింపవలని కోరుతున్నాను. ఈ దినాన మీ వద్దనున్న విషయం ఇదే. చూశారా, వాక్యం మీకు తెలియదు. గ్రహిస్తున్నారా? Jesus said you can discern the face of the skies, but the signs of time you can't discern. Said Moses said, if you'd known Moses, you'd known me. Didn't know Moses, and therefore they didn't know. They just know a creed that they'd hatched down. యేసు చెప్పాడు, ఆకాశ వైఖరిని మీరు వివేచించుదురు కాని కాలం యొక్క సూచనలు మీరు వివేచింపలేరు అన్నారు. మోషే మాకున్నాడు కాబట్టి చెప్పాడు, మీరు మోషేను ఎరిగినట్లయితే మీరు నన్ను ఎరుగుదురు. మోషేను ఎరిగి ఉండలేదు కాబట్టి వారు ఎరుగలేదు. వారు పొదిగి బయటికి వచ్చిన ఒక మూఢభక్తిని వారు ఎరుగుదురు. Now, let's take this old fisherman. Sets his basket down, puts his gray beard down, walks down. We'll see who it is. ఇప్పుడు మనము పెద్దవాడైన ఈ జాలర్ని తీసుకుందాము. తన యొక్క బుట్టను కింద పెట్టాడు. తన యొక్క గడ్డెమును కిందకు ఆనుకుని, అది ఎవరైనది నేను చూస్తాను, అది నేను నమ్ముతున్నాను. Brother said, come on, let's go down here. That's that same guy. That's the guy they said the other day. I stayed all night with him last night. You know, John, I was talking about, that wild man down there. Yeah, I heard about him. Well, old Simon, said, I heard about him down there. Yeah, it's been 2-3 months ago down there. Yeah. సహోదరుడు చెప్పాడు, రా మనం ఇక్కడికి వెళ్దాం చెప్పాడు. అది అతనే ఇతడు. ఆ దినాన వారు చెప్పినది అతడే. గత రాత్రంతా అతనితో నున్నాను. నేను మాట్లాడుతున్న యోహాను నీకు తెలుసా? అక్కడున్న ఆ అడవి మనిషి. అతని గూర్చి నేను విన్నాను. సరే, పెద్దవాడైన సీమోను నీకు తెలుసా? చెప్పాడు. అక్కడ అతని గూర్చి విన్నాను. 2 లేక 3 నెలల క్రితము అక్కడ ఉన్నాను. అవును. What he said, and one day he was standing there, he said an odd thing. He said, here he comes right now. They said, how do you know? Look to her, it's an ordinary fellow standing there. సరే, అతడన్నాడు. మరియు ఒకరోజు అతను అక్కడ నిలబడి ఉన్నాడు. వింతైన విషయం చెప్పాడు. అతడన్నాడు, మీకు తెలుసా, ఆయన ఇప్పుడే ఇక్కడికి వచ్చుచున్నాడు. వారు అడిగారు, నీకెలాగూ తెలియను? అక్కడ చూశాడు. సాధారణ వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. He said, I see the Spirit of God like a dove coming down. I hear a voice saying, this is him. This is my beloved Son, in whom I am pleased to dwell in. Then he walked out in the water and baptized him, and so forth. Well, there, he said he knew him. అతడు చెప్పాడు, దేవుని ఆత్మ పావురు వలె దిగివచ్చుట చూచుచున్నాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నివసించుటకు ఆనందించుచున్నాను. అటు తర్వాత అతడు నీటిలోనికి వెళ్లి ఆయనకు బాప్తిసమిచ్చాడు. సరే, ఆయన్ను ఎరుగునని అతడు చెప్పాడు. I don't know where Simon said, I've heard all that lots of times. But here he comes up, but down in his heart was a predestinated seed. Amen. Jesus said so. Amen. Right. నాకు తెలియదు, సీమోను అన్నాడు. అనేక సార్లు అలాంటిది నేను విన్నాను. అయితే ఇక్కడికి అతను వచ్చాడు. అయితే అతని హృదయంలో ముందుగా నిర్ణయింపబడిన విత్తనమున్నది. అవునా? యేసు అలాగని చెప్పాడు. అవును. Walks up to him, walks up. So I'll go down to the meeting and see. Walks up there. Jesus standing there, just an ordinary little fellow. Walked up and said, why, your name is Simon. And your father's name was Jonas.
That deflated him. Wow! That little eternal life seed struck in there. Yes, sir. ఆయన యొద్దకు వచ్చి నడిచి వెళ్ళాడు. నడిచి వెళ్ళి చెప్పాడు, నేను ఆయన కూటానికి వెళ్ళి చూస్తాను. అక్కడికి నడిచి వెళ్ళాడు. ఒక చిన్న సాధారణ మనిషిగా యేసు అక్కడ నిలబడి ఉన్నాడు. నడిచి వెళ్ళాడు. ఆయన చెప్పాడు, నీ పేరు సీమోను, నీ తండ్రి పేరు యోనా. అది అతన్ని ఊపిరి నిలవదొక్కినట్లుగా చేసి ఆశ్చర్యపరిచినది. ఎందుకని? ఆ చిన్న నిత్యజీవం యొక్క విత్తనము అక్కడ తాకినది. అవునండి. Wait a minute! How's that? You never did see me. Neither did you know my dad because you've been dead for years. But here you come tell me that? Now I know that the Bible says. Now I have to now go back what the elder says. But the Bible said that the Messiah would be a prophet. There he is. That's him. అన్నాడు, ఒక్క నిమిషం ఆగు. అది ఎలాగూ? నీవు నా నెన్నడూ చూడలేదే, నా తండ్రిని కూడా చూడలేదే. ఎందుకంటే అతను చనిపోయి సంవత్సరాలైనది. అయితే ఇక్కడికి నీవొచ్చి అది నీవు చెప్తున్నావు. ఇప్పుడు బైబిల్ చెప్తుందని నాకు తెలుసు. ఇప్పుడు పెద్దలు ఏమి చెప్పి ఉన్నారని కాదు. అయితే బైబిల్ చెప్తుంది మెస్సయ్య ప్రవక్త అయ్యుండునని. అక్కడే ఆయన ఉన్నాడు. అది ఆయనే. One day he passed through Samaria, going down through there with a bunch of Jews. He left them. This little ill-famed woman come out, maybe a pretty little lady, you know, and she'd been turned out on the street as a kid, and she was going through there. Maybe she was thinking about something. ఒకరోజు ఆయన సమరయ గుండా వెళుచుండెను. ఒక యూదుల గుంపుతో వెళుచుండెను. ఆయన వారిని విడిచిపెట్టాడు. ఈ చిన్న చెడ్డపేరు గల స్త్రీ బయటికి వచ్చింది. బహుశా అందమైన చిన్న స్త్రీ కావచ్చు. అవునా? చిన్న పిల్లగా వీధుల్లో తిరుగుచూ ఉండేది. మరియు ఆమె ఇక్కడికి వెళ్తుంది. బహుశా దేని గుర్చియో ఆమె ఆలోచన చేస్తుంది. She walked up there and set the bucket down, and she started to let the windle down, get the water. She heard a man say, "Bring me a drink." She looked around there, said, kind of a middle-aged Jew. ఆమె అక్కడికి వెళ్లి బకెట్ను కింద పెట్టినది. ఆమె చేదను బావిలో దింపి నీళ్లు నింపి దానిని పైకి లాగుచుండెను. చూశారా? నాకు దాహమునకిమ్ము అను ఒక పురుషుని శబ్దం ఆమె విన్నది. ఆమె చుట్టూ చూచినది. అక్కడ మధ్య వేసుకునిగా ఉన్నట్టున్న ఒక యూదుడు కూర్చుని ఉండెను. She said, "Say, aren't you a Jew? You shouldn't do that. It's not customary for you to talk to me. I'm a Samaritan." She said, "But if you know who you're talking to, you'd ask me to give you a drink." ఆమె అడిగినది, చెప్పుము, నీవు యూదుడువు కావా? నీవు చేయకూడదు. నాతో మాట్లాడుట అది సబబు కాదు. నేను సమరయులను. ఆయనన్నాడు, అయితే నీతో మాట్లాడుచున్నది నీవు ఎరిగియుంటే నీవు నీకు దాహమునకిమ్మని నన్ను అడుగుతావు. "Where's your bucket? Where's your string?" Well, he said, "The water that I give is life." అడిగినది, నీ బకెట్ ఎక్కడా? చూశారా? నీ త్రాడు ఎక్కడా? సరే, ఆయన అన్నాడు, నేనిచ్చు నీళ్లు జీవము. What? Why, she said, "Why, you all want to worship in Jerusalem. Our fathers worship." Well, I said, "That's right." But said, "We Jews know what we worship." But said, "You know, the time's coming when man will not worship in Jerusalem or in this mountain." He said, "They're going to worship God in the Spirit because He is the Spirit and truth." ఏమిటి? చూశారా? ఎందుకు? ఆమె అన్నది, మీరందరూ యెరూషలేములో ఆరాధింప కోరుతారు, మరియు మా పితరులు. ఆయన అన్నాడు, అవును. అయితే అన్నాడు, యూదులమైన మాకు మేము దేనిని ఆరాధించుచున్నామో తెలియను. అయితే తెలుసా, ఒక కాలం వచ్చును, ప్రజలు యెరూషలేములోనైనను లేక ఈ పర్వతం మీదైనను ఆరాధింపరు. ఆయన చెప్పాడు, వారు దేవుని ఆత్మలో ఆరాధించారు. ఎందుకనగా ఆయన ఆత్మ మరియు సత్యము కనుక. Well, she began to study, He said, "Go get your husband and come here." She said, "My husband? I haven't got any husband." Well, I said, "That's the truth."
Said you've been running around with 5, got the 6th one now, and said you've had 5, and you told the truth. సరే, ఆమె ఆలోచించసాగెను. అవునా, ఆయన చెప్పాడు, వెళ్ళి నీ భర్తను తీసుకుని ఇక్కడికి రా. ఆమె అన్నది, నాకు భర్తలు లేరు. ఎందుకు అన్నాడు. అది సత్యం. చెప్పాడు, నీకు 5 పెనిమిట్లున్నారు, 6వాడు ఇప్పుడున్నాడు. మరియు అన్నాడు, నీవు 5 కలిగి ఉంటివి, మరియు నీకు తెలియను. నీవు సత్యము చెప్పావు. Watch, what was it? That light struck that seed that had been laying there. That was spoke by God. Yes, sir. The seed was on the earth. When God moved the water away and the sun hit it, it come up. That's all it needed was sun. It needed light. Yes, sir. అవునండి. అదేంటి? ఆ వెలుగు ఆ విత్తనాన్ని తాకినది. దేవుని ద్వారా పలకబడిన అది అక్కడ ఉండెను. అవునండి, విత్తనము భూమిపైన ఉండెను. దేవుడు నీళ్లను కదిలించినప్పుడు సూర్యుడు దానిని తాకెను. అది పైకి వచ్చెను. చూశారా, దానికి కావలసిందంతా సూర్యుడే. కేవలం వెలుగు కావలెను. అవునండి. And then when the Holy Spirit in him moved away her past life and showed it to her, that light struck and she said, "Sir, I perceive you're a prophet." అటు తర్వాత ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆమె గత జీవితాన్ని కదిలించి దానిని ఆమెకు చూపించినప్పుడు ఆ వెలుగు దానిని తాకినది. ఆమె అన్నది, అయ్యా, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. She said, I know it, that when Messiah comes, that's what he's going to be, and we ain't had a prophet for hundreds of years. We have never had a true prophet for hundreds of years. ఆమె అన్నది, ఇప్పుడు మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఏమైండునో మాకు తెలియను, మరియు మాకు 100 సంవత్సరాల నుండి ప్రవక్త లేకుండెను. 100 సంవత్సరాల నుండి మాకు నిజమైన ప్రవక్త లేడు. And she said, "How you tell me about my husband and told me how many have had and so forth?" Well, I said, "I don't understand this. That when Messiah cometh, well, he's going to do that, but who are you?" మరియు ఆమె అన్నది, నా భర్తను గూర్చి నీవు ఎలాగు చెప్పితివి, మరియు నాకెంతమంది ఉన్నారో నీవు చెప్పావు, ఎలాగూ అన్నది. దీనిని నేను అర్థం చేసుకోలేకున్నాను అన్నదామె. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన అది చేయబోతున్నాడు. అయితే నీవెవరు? ఆయన చెప్పాడు, నేనే ఆయన్ను. అది అంతే. చూశారా, ఒక వేశ్య. And the priest looked around and said, "Well, they have to answer to the congregation. Say, don't fool that fella. He's possessed of a devil." That's the difference. That's the same thing today. Same thing today. It's just exactly. Yep. Yes, sir. మరియు యాజకులు చుట్టూ చూచి అన్నారు, సరే, వారు వారి యొక్క సమాజములకు జవాబు చెప్పవలసిన వారై ఉన్నారు అన్నారు. ఆ వ్యక్తితో మోసపోవద్దు. ఆయన ఒక దయ్యం పట్టినవాడు. అంతే. ఇప్పుడు అది వ్యత్యాసం. అదే ఈరోజు. చూశారా, ఈరోజు అదే ఖచ్చితంగా దానిని తాకినది. అవునండి. She knew it because the light struck it. Them fishermen, woodsmen, farmers, tax collectors, harlots, they seen in him what the simple scripture said he would do. Amen. And the Pharisees couldn't see because of their tradition. ఆమె అది ఎరిగినది. కారణం, వెలుగు దాని తాకినది. ఆ జాలరులు, అడవులలో నివసించేవారు, వ్యవసాయదారులు, సుంకం వసూలు చేసేవారు, వేశ్యలు ఆయన ఏమయ్యున్నాడో అని లేఖనం చెప్పినవో వారు ఆయనలో చూశారు. పరిసయ్యులు చూడలేకపోయారు. చూశారా, వారి ఆచారాన్ని బట్టి. They couldn't see because of traditions.
But the prostitute, the farmers, and all them, they saw it. All that was predestinated. When the doubts rolled away, the seed went to growing. That's right. వారి ఆచారముల వలన వారు చూడలేకపోయారు. అయితే వేశ్య, వ్యవసాయదారులు వారందరూ అది చూశారు. ముందుగా నిర్ణయించబడిన వారందరూ అనుమానాలన్నీ తీరిపోయిన తర్వాత విత్తనం పెరుగుటకు ప్రారంభించినది. అవును. What did she do? She said, well, I'm glad I met the Messiah. Oh, no, brother. Right into the city she went. She forgot about the water. She said, come see a man who told me the things that I've done. Isn't this the very thing that the Scripture says Messiah's going to do? Isn't this exactly that? And the people could see that same thing. ఆమె ఏమి చేసినది? భలే, నేను మెస్సయాను కలిసినందుకు ఆనందంగా ఉన్నాను అని ఆమె చెప్పిందా? ఓహో లేదు సహోదరుడా. నేరుగా ఆమె నగరంలోకి వెళ్ళింది. నీళ్ల సంగతి ఆమె మర్చింది. ఆమె చెప్పినది, రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి. మెస్సయా చేయునని లేఖనము చెప్పినది చేసినది ఈ కార్యములు కాదా? అది ఖచ్చితంగా అది కాదా అని చెప్పినది. మరియు ప్రజలు అవే కార్యాలు చూడగలిగారు. As Jesus Christ said in St. John 14:12, it will happen again. He said it also in Luke when he said, as it was in the days of Noah, how God manifested himself in a man and told who was behind him and what Sarah did laughing in the tent. పరిశుద్ధ యోహాను 14:12లో యేసుక్రీస్తు చెప్పినట్లుగా అది మరలా జరుగును. అది ఆయన లూకాలో చెప్పాడు. నోహు దినముల్లో ఉన్నట్లు అది ఆయన చెప్పాడు. ఒక శరీరధారిగా ప్రత్యక్షమై తన వెనుక గుడారంలో ఉన్న శారా నవ్వినదని ఏ విధంగా చెప్పెనో అలాగూ. And all these scriptures of Malachi and so forth predicted in the last days. Amen. Hebrews 4 said when the word comes back. Amen. Malachi 4 said it would return back. Amen. The Hebrews 4 said the word of God discerns the thoughts that's in the heart. మరియు ఈ లేఖనాలన్నీ మలాకి మొదలైనవి కడవరి దినాల్లో ముందుగా చెప్పబడినవి. హెబ్రీ 4 చెప్తుంది వాక్యము తిరిగి వచ్చునని. మలాకి 4 చెప్తుంది మనుషుని ద్వారా అది తిరిగి వచ్చునని. హెబ్రీ 4 చెప్తుంది హృదయములోని ఆలోచనలు వివేచించును అని. And they can see it done and walk right away from it. Their traditions hide it and makes it non-effect. Oh, we're just here, that's all. మరియు వారు ఈ కార్యములన్నీ జరుగుట చూచినప్పుడు దాని నుండి దూరంగా పోవుచున్నారు. వారి ఆచారాలు వాటిని మరుగు చేసి ఎటువంటి ప్రభావము చూపలేకపోతున్నవి. మనమిక్కడ ఉన్నాము అంతే. You know, he could do the same thing today if he'd come right on the scene and produce the same things he did then as he said he would. See, he promised to do it. He promised to do it, and if he would do the same thing, the Laodicea messenger is supposed to do it. మీకు తెలుసా, ఆయన అదే కార్యము ఈరోజు చేస్తాడు. ఆయన అప్పుడు చేసినవి ఆయన రంగం మీదికి వచ్చి ఆయన చేయునని ఆయన చెప్పినవి వాటినే ఉత్పన్నము చేయును. చూశారా, అది చేయునని ఆయన వాగ్దానం చేశాడు. అది చేయునని ఆయన వాగ్దానం చేశాడు. అదే విషయం ఆయన చేస్తే లౌదికే వర్తమానికుడు అది చేయవలసిన వాడై ఉన్నాడు. And then if the Laodicea church sees it done, they'll do just exactly like the Hebrew church did it again. No matter how well vindicated it is, it'll do it anyhow. Oh, my. మరియు అప్పుడు ఆ కార్యము చేయబడుటను లౌకిక సంఘం చూచినప్పుడు మొదటిగా హెబ్రీ సంఘం ఏమి చేసినదో ఖచ్చితంగా వారు ఆ విధంగానే చేయుదురు. అది ఎంతగా నిరూపించబడినప్పటికీ వారు దాన్ని చేస్తారు ఎలాగైనా. ఓ మై. Now it says that we would return to the original word and be made manifested as promised to restore again the faith, original faith again. ఇప్పుడు
అది ఏమి చేయనని చెప్పబడినదో అది చేస్తుంది. మనము తిరిగి అసలైన వాక్యమునకు, అసలైన విశ్వాసమునకు తిరిగి వస్తాము. వాగ్దానము చేయబడినట్లుగా ప్రత్యక్షపరచబడుదుము. And if he made himself known that he was dwelling amongst his people by doing these things, he could even have his picture taken. Amen. Scientifically prove it. Amen. And still they don't believe it. ఈ కార్యములు చేయటం ద్వారా ఆయన యొక్క జనుల మధ్య ఆయన నివసించుచున్నాడని ఆయన తెలియపరుచుకుని ఎడల ఆయన పటమును తీయబడినట్లుగా చేసి అది విజ్ఞాన శాస్త్ర ప్రకారము నిరూపించెను. మరియు అయినప్పటికీ అది వారు నమ్మలేదు.